మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కుప్పం నుంచి లక్ష్మీనారాయణ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజల దాహార్తం తీర్చేందుకు హంద్రీని ఒప్పందంలో చర్చగా కావనిస్తున్నారు. ఇందులో భాగంగా దాదాపు 100 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. కుప్పం పలమనేరు నియోజకవర్గాల్లోని 8 మండలాలకు చెందిన రైతులకు సాగునీరు అందించేందుకు శరవేగంగా పనులు చేపట్టారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ కుప్పియానపల్లి ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాం. మేము కుప్పం నియోజకవర్గం. ఏమంటే మన ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారనమాట. మా కుప్పంకి కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి జరుగుతా ఉంది మా కుప్పంలో. అంటే ఇప్పుడే కాదు, గత 40 సంవత్సరాల నుంచి కూడా అసలు మన ఆంధ్ర చిత్రపటంలో కుప్పం అంటే ఎవరికి తెలియదు. అలాంటి ఒక కుప్పంలో మేము ఈరోజు ఉన్నాము. ఆయన మాకు అసలు ఎమ్మెల్యేగా ఉండడం మాకు ఎంతో అదృష్టం. ఈరోజు పక్కనే చూడండి హంద్రీని కాలువ. ఇక్కడ కృష్ణా రివర్ నుంచి ఇక్కడికి నీళ్ళు తీసుకురా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. తాగునీటి కోసం కానీ సాగునీటి కోసం కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆయన గత అంటే 2014 నుంచి 19 మధ్యలో గెలిచినప్పుడు హంద్రీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరైతే ఈయన జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయనైతే అంతా బూటకం మాటలు చెప్పేసి ఇంతవరకు మాకు అసలుకి ఒక చుక్కడ నీళ్ళు కూడా ఇక్కడికి రాలేదు. అదే ఇప్పుడైతే గెలిచిన కేవలం 7 నెలల్లోనే శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నమాట. ఇప్పుడైతే మా ప్రాంతంలో కనీసం ఒక 1000 మంది నుంచి 2000 మంది వరకు బెంగళూరుకి వర్క్ వెళ్తారనమాట. ఆ వర్క్ వెళ్ళే వాళ్ళు కూడా ఈ వాటర్ ఏదైతే హంద్రీని వల్ల వచ్చిందంటే మాత్రము అసలు ఇక్కడ మా ప్రతి ఒక్క రైతులు అయిపోతారనమాట. ఇక్కడ మన యామనూరు దగ్గర రిజర్వాయర్ వస్తుందని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ 850 కోట్లు శాంక్షన్ చేసినారనమాట రిజర్వాయర్ కోసము. ఆ రిజర్వాయర్ కన్నా వచ్చిందంటే అసలు ఇటు ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ లో ఉండే ప్రజలు ఎవరికి కానీ నీటి కొరత అనేది ఉండదన్నమాట. ప్రతి ఒక్కరు బాగుపడినంత స్థాయికి వెళ్ళిపోతారు. ఎంప్లాయీస్ కానీ వర్కర్స్ కానీ, మన యూనివర్సిటీ ఉంది, పిఎస్ మెడికల్ కాలేజ్ ఉంది, ఇంకా ఎన్నెన్నో డెవలప్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ రావడానికి కారణం, ఇక్కడ ప్రజలందరూ బాగుపడేదానికి కారణమే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మా ఎమ్మెల్యే అసలు మాకు ఉండేదే అసలుకి మా దేవుడు అని అనుకోలే మేము. ఇప్పుడు హెచ్ఎన్ఎస్ కాలువ కుప్పం క్యానల్ ఎంత శరవేగంగా జరుగుతూ ఉందంటే అంత ఫాస్ట్గా జరుగుతూ ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఆ ఛానల్ ద్వారా లాస్ట్ టైం 2014-19లో స్టార్ట్ చేసినారు. బ్రహ్మాండ జరిగింది. గత 5 సంవత్సరాలుగా అది కుంటపడిపోయింది. 19 నుండి 24 వరకు. ఈరోజు 2 నెలలుగా అయింది ప్రారంభమై. సార్ సీఎం అయిన తర్వాత డిసెంబర్లో స్టార్ట్ చేశారు. ఈరోజు బ్రహ్మాండగా ఎక్కడ చూసినా బ్యాచ్లుగా వర్క్ జరుగుతూ ఉంది. అతి తొందరలోనే కూడా కుప్పంకు నీళ్లు వస్తుంది. చంద్రబాబును మేము దైవంతో కొలుస్తున్నాం. తిరుపతి గంగమెట్లో కుప్పానికి చంద్రబాబు కూడా దేవుడు. ఎందుకోసం అంటే ప్రజల పట్ల అంత శ్రద్ధ చూపించి ఈరోజు ఆ క్యానల్ ద్వారా నీళ్లు శరవేగంగా పనులు చేపిస్తున్నాడు. ఆ నీళ్ళు వస్తే కుప్పం అంతా కూడా శ్యామలుగా ఉంటుంది. ఈరోజు దాదాపు 65 కిలోమీటర్లు మా కుప్పం నియోజకవర్గంలో నీళ్లు ప్రవహిస్తుంది. కాబట్టి ఈరోజు సిమెంట్ అయితేనేమి, సైడ్ వాల్స్ అయితేనే బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఆ నీళ్ళు వస్తే చంద్రబాబు కుప్పం రుణం తీర్చుకుంటాడు. కాబట్టి మేమందరూ కూడా ప్రజలు చాలా సంతోషంగా, రైతులు అయితే నిజంగానే బోర్లు వేసి అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో దేవుడు కలియుగ వెంకటరమణ స్వామి ప్రత్యక్షమైనట్టు ఈరోజు కుప్పంలో ఖచ్చితంగా ఈ కాలువలో నీళ్ళు వస్తే అందరూ కూడా సస్యశ్యామలుగా ప్రజలు బాగుంటారని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈరోజు కుప్పంలో వచ్చేసి రేపు రాబోయే కాలంలో గోదావరి పుష్కరాలు చేసుకుంటే కుప్పంలో చేసుకుంటున్నామంటే అది చెప్పుకుంటే కుప్పంకు చాలా గర్వకారణం. ప్రజలందరూ కూడా దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్నారు.